गं गणपतये नमः। ॐ सरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ हरिः ॐ। संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानावं समाश्रित्य पारं याति सुखेन सह। यो नरः ఏ నరుడైతే తర్తుం ఇచ్చతి దాటాలని కోరుకుంటున్నాడు. దేనిని దాటాలని కోరుకుంటున్నాడు? సంసార సాగరం ఘోరం, ఘోరమైనటువంటి సంసార సాగరాన్ని ఏ నరుడైతే దాటతలుచుకుంటున్నాడో అతడు ఏం చేయాలి? గీతానావం సమాశ్రిత్య, గీత అనేది నౌకను ఆశ్రయించి పారం యాతి సుఖేన సహ, అతడు సుఖముగా సులభముగా దాటగలడు, సంసార సాగరమును దాటగలడు అని చెప్పబడింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను ఆశ్రయించవలసి ఉన్నది. ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి 24 గంటల సమయంలో కనీసము ప్రతిరోజు ఒక 20 నిమిషములు ఈ యొక్క గీతను, భగవద్గీతను పఠించాలి. శ్రద్ధగా రోజుకు 1 లేదా 2 శ్లోకములు చదివి అక్కడ ఇవ్వబడినటువంటి భావాన్ని 4 సార్లు చదువుకొని దాని మీద కాస్త ఆలోచన చేసి పరిశీలించి అందులో ఉండేటువంటి యొక్క అర్థాన్ని బాగా గ్రహించుకొని ఈ విధంగా నేను ఉండాలి, నేను ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా నేను నా జీవితంలో సత్ఫలితాలు పొందాలి అనేటువంటి ఒక చక్కని నిర్ణయంతో ముందుకు సాగాలి. ఈ భగవద్గీత ప్రపంచ మానవాళికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉపదేశం. ప్రపంచంలో దాదాపు అన్ని భాషల్లో ఈ భగవద్గీత అనువదింపబడి ఉన్నది. ఎందరో మహానుభావులు, మేధావులు ఈ భగవద్గీతకు సాటి అయినటువంటి గ్రంథము మరి ఒకటి లేదు అని ప్రకటించినారు. అనేక మంది జాతీయ నాయకులు, అంతర్జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు వారి వారి జీవితాలలో వారు భగవద్గీతను పఠించి తద్వారా ప్రభావితులై అందులో ఇవ్వబడినటువంటి సలహాల మేరకు నడుచుకొని వారి జీవితాలలో వాళ్ళ లక్ష్యాలను వారు సాధించినట్లు ప్రకటించారు. అలాగే ఈ ప్రపంచ మానవాళిని వాళ్ళు కోరారు. మేము మా యొక్క లక్ష్యాలు సాధించుకోగలిగాము, మా జీవితంలో మేము ఉన్నత శిఖరాలు అధిరోహించగలిగాము, మీరందరూ కూడా ఈ భగవద్గీతను చేతపట్టుకొని శ్రద్ధగా చదివి ఆ విషయాన్ని బాగా ఆలోచన చేసి చక్కగా పరీక్షించి ఆ యొక్క నిగూఢమైన అర్థాలు తెలుసుకొని వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టి మీ జీవితాలు కూడా సాఫల్యం చేసుకోండి అనేటువంటి సందేశాన్ని కూడా ఈ ప్రపంచ చరిత్రలో ఉండేటువంటి మహానుభావులు ఎందరో కూడా మానవాళికి విన్నవించుకున్నారు. ఇటీవలి కాలంలో కూడా
అనేక రంగాల్లో ఈ భగవద్గీతను ప్రవేశపెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ భగవద్గీతలో 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయములో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండు మాటలకు చక్కని వివరణ ఇవ్వబడింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడంటే ఏమి అని తెలుసుకుంటే తరువాత వారి వారి సాధనలో వారు ముందుకు సాగడానికి వీలుంటుంది. ప్రస్తుతం క్షేత్రం అనగా ఏమి? సాధారణంగా క్షేత్రం అంటే ఈ శరీరమని, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరంలో ఉండేవాడని ఒక పరిమితమైనటువంటి అవగాహన అందరికీ ఉన్నది. అయితే క్షేత్రం అనగా కేవలం శరీరం మాత్రమే కాదు, ఇందులో అనేకము కూడుకొని ఉన్నాయి. ఇది ఒక పెద్ద సముదాయము. అందులో పంచభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, 5 ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, తెలివి, ధైర్యము, ఇలాంటి మొత్తము కలిపి క్షేత్రము అనబడింది అని శ్రీకృష్ణ భగవానుడు 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని వివరంగా ఒక్కొక్క అంశాన్ని చూస్తాం. పంచభూతములు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ విశ్వము ఏమిటి? ఈ విశ్వము పంచభూతాత్మకము. పంచభూతములు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. ఈ విశ్వమే పంచభూతములతో కలిసి ఉన్నది. పంచభూతములే విశ్వముగా తయారయ్యింది. అనేక రూపాల్లో ఉంది. పంచభూతాలు మినహా మరొకటి లేదు. విశ్వము పంచభూతములతో నిండి ఉన్నది. అలాగే శరీరము, మానవ శరీరమే కాదు, ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఏ క్రిమి, ఏ కీటకమైనా ఈ శరీరము ఇది కూడా పంచభూతాత్మకము. శరీరము పంచభూతముల యొక్క సముదాయము. ఈ పంచభూతములతోనే ఈ శరీరము నిర్మాణమయ్యింది. తరువాత ఈ పంచభూతముల యొక్క ఆధారంతోనే, సహకారంతోనే ఈ శరీరము మనుగడ సాగిస్తున్నది. ఈ పంచభూతాల్లో ఏ ఒక్కటి ప్రక్కకు తొలగినా ఈ శరీరం పడిపోతుంది. కనుక పంచభూతముల యొక్క ప్రాధాన్యత ఎంతో ఉన్నది. కనుక మనము ఈ పంచభూతములను గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ పంచభూతములకు మనము రుణపడి ఉన్నాము. ఈ పంచభూతములకు మనము ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం ప్రతిరోజు కూడా మనము ఆ యొక్క పంచభూతాన్ని స్మరించుకొని వాటికి నమస్కారం చేయవలసినటువంటి కర్తవ్యము ప్రతి ఒక్కరి మీద ఉన్నది. పంచభూతములు లేకపోతే విశ్వము లేదు, ఈ శరీరము లేదు, మన మనుగడ లేదు అనేటువంటిది. అలాగే అహంకారము, ఇదేమిటిది? అహం, నేను. నేను అనేటువంటి ఒక బుద్ధి, నేను అనేటువంటి అహంకారము. నేను చేశాను, నేను చూశాను, నేను విన్నాను, నేను తెచ్చాను, నేను అతనికి మేలు చేశాను, నేను ఇతన్ని చదివించినాను, నేను ఇతనికి ఉద్యోగం ఇప్పించినాను, ఈ విధంగా నేను చేశాను, నేను అనేటువంటి ఆ అభిమానము, ఆ కర్తృత్వ బుద్ధి, నేను చేశాననేటువంటి ఆ భావన,
ఇది అహంకారం. అలాగే బుద్ధి, ఇక్కడ స్థూల శరీరం మన కంటికి కనపడేది స్థూలంగా ఉంది, స్థూల శరీరం. ఇక సూక్ష్మ శరీరము, అలాగే ఈ యొక్క అంతఃకరణము అన్నారు. అంతఃకరణం అంటే ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, ఈ అహంకారం, ఇవన్నీ కలిపి మళ్ళా అక్కడ అంతఃకరణం అన్నారు. ఈ బుద్ధి ఏమిటి? ఈ బుద్ధి అనేది నిర్ణయాత్మక శక్తి. ఇది నిర్ణయిస్తుంది, ఈ పని చేయాలా వద్దా, ఫలానా చోటుకి వెళ్ళాలా వద్దా, అతనితో మాట్లాడాలా వద్దా, ఇలా ఇది బుద్ధి అనేది నిర్ణయిస్తుంది. అలాగే ఇంద్రియములు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా చిన్న తరగతుల్లో కూడా ఆ సైన్స్ బుక్లో పాఠాలు ఉంటాయి. కర్మేంద్రియాల గురించి, జ్ఞానేంద్రియాల గురించి, అవి చేసే పనుల గురించి, వాటిని ఎలా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, ఇవన్నీ కూడా చిన్న తరగతుల్లో కూడా ఈ పాఠాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ విధంగా ఈ చెవి, ఈ కన్ను, ఈ ముక్కు, ఈ నాలుక, ఈ చర్మము, ఈ జ్ఞానేంద్రియాలు, వీటికి తోడుగా ఈ కర్మేంద్రియాలు, వాక్కు, ఇది మాట్లాడుతుంది, అది ఒక పని, వాక్కు. అలాగే ఈ చేతులు, కాళ్ళు, అలాగే ఈ మలమూత్రాలు విసర్జించేటువంటి ఆ యొక్క ఇంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటికి తోడు మనస్సు, అది కూడా ఒక ఇంద్రియము. ఈ విధంగా 11 ఇంద్రియాలు ఉంటే, ఈ 11 ఇంద్రియాలను కూడా మనము చక్కగా నియంత్రించాలి, ఉపయోగించుకోవాలి బహు జాగ్రత్తగా. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు వాటి విషయాల మీద పరిగెడుతూ ఉంటాయి. అయితే మనము వాటిని నియంత్రించాలి. అంటే ఇది ఈ రోజుల్లో సులభంగా చెప్పాలంటే ఈ మేనేజ్మెంట్ అనే మాట అందరికీ పరిచయం. నిర్వహణ, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్, రకరకాల బిజినెస్ మేనేజ్మెంట్, ఇవి ఇప్పుడు ప్రపంచంలో యూనివర్సిటీలో అంతా ఈ మేనేజ్మెంట్ కోర్సులు ప్రచారంలో ఉన్నాయి బాగా. అంటే నిర్వహణ, అంటే ఎలా నిర్వహించాలి. కనుక ఈ 11 ఇంద్రియాలను కూడా చక్కగా నిర్వహించాలా. ఆ ఇంద్రియాలకు నేను యజమానిగా ఉండాలి, అవి నాకు బానిసలుగా ఉండాలి. అంతేగాని ఇంద్రియాలు యజమాని స్థానంలో కూర్చొని నేను వాటికి బానిసైపోతే అప్పుడు అది పతనానికి దారితీస్తుంది. కనుక నేను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నేను యజమాని స్థానంలో ఉండాలా, నా ఇంద్రియాలు నాకు సేవకులుగా ఉండాలా, అవి నేను చెప్పినట్లు నాకు పనిచేసి పెట్టాలా అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జ్ఞానేంద్రియాలు అని చెప్పినాం. ఈ 5 జ్ఞానేంద్రియాలకు వాటి వాటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కన్ను అనగానే దీని విషయం ఏమిటి? ఈ దృశ్యాలు, ఈ దృశ్యాలు వెంట ఇది పరిగెడుతుంది. అలాంటప్పుడు మనం దాన్ని నియంత్రించాలి. ఈ 5 ఇంద్రియాలు, వాటికి 5 విషయాలు.
ఈ ఇప్పుడు పంచభూతాలు అనుకున్నాం. ఆకాశము, ఆకాశము యొక్క తత్వం ఏమిటంటే శబ్దము. ఈ శబ్దం ఏమిటి? ఈ చెవికి సంబంధించినటువంటి విషయము. అలాగే రెండవది వాయువు. వాయువుకు సంబంధించింది ఏంటంటే అది చలనము. ఆ గాలి వీచినప్పుడు మనము గాలి చల్లగా ఉంది, లేదు గాలి వేడిగా ఉంది అని స్పర్శతో తెలుసుకుంటాం. కనుక ఈ యొక్క చర్మానికి సంబంధించినటువంటి విషయము స్పర్శ. అలాగే ఈ యొక్క మూడవది ఈ అగ్ని. అగ్నికి రూపం ఉంటుంది. ఆకాశము, వాయువు అవి కంటికి కనపడవు, అయితే అగ్ని కనిపిస్తుంది. కనుక ఈ యొక్క రూపం అనేది ఈ నేత్రం, ఈ కన్ను చూస్తుంది. ఇది ఆవు, ఇది మేక, ఇది పిల్లి అని చెబుతుంది. కాబట్టి ఈ రూపములన్నీ కూడా గ్రహించేది ఈ కన్ను. అలాగే ఈ యొక్క నాలుగవ పంచభూతాలు నాలుగవది జలం, నీరు. దానికి రుచి ఉంటుంది, దాన్నే రసము అంటాం. అది నాలుక గుర్తిస్తుంది రుచి. ఆ ఐదవ పంచభూతము 5 అది పృథ్వీ, భూమి. ఆ భూమికి గంధము అనేది దాని ఒక లక్షణం. ఆ వాసన, గంధం అంటే వాసన. ఇది ముక్కు తెలుసుకుంటుంది ఈ వాసన. కనుక ఇంద్రియములు వాటి వాటి విషయాలు. దేని విషయం దానికే. కన్ను రూపాన్ని చూస్తుంది, గుర్తుపడుతుంది, మిగతావి ఆ పని చేయవు. ఏ ఇంద్రియానికి ఆ పని, ఇతరమైన పని అది చేయదు. ఆ విధంగా ఈ 5 ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ క్షేత్రంలో భాగమే. అలాగే కోరిక. మరి మనిషి అనగానే అనేక కోరికలు ఉంటాయి. ఈ కోరికలు అనంతములు అని చెప్పినారు. ఒక కోరిక నెరవేరగానే ఒక 10 కోరికలు క్యూలో ఉంటాయి. ఇది అందరికీ అనుభవంలో ఉండే విషయమే. కనుక ఈ కోరిక, అలాగే ద్వేషము. కొన్నిటిని మనం ఇష్టపడతాం, కొన్నిటిని వాటిని ఇష్టపడము. ఈ ద్వేషం. అలాగే సుఖము. ఏ సుఖం ఇది? అనేక దృశ్యాలు, ఆ దృశ్యాల్లో సుఖం. ఓ సినిమా చూసాం, అదొక సుఖం. అలాగే ఒక నదీ తీరానికి వెళ్ళాం, ఒక పర్వతాన్ని అధిరోహించాం, ఒక అరణ్యంలోకి వెళ్ళాం, రాత్రుల్లో నక్షత్రాలు చూసాం, సూర్యోదయం, సూర్యాస్తం. ఇలా ఆ దృశ్యంలో ఉండేటువంటి సుఖం. అట్లాగే జీవితంలో దుఃఖం ఉంది, అది అందరికీ అనుభవంలో ఉంది. ఒక గడిలో సుఖం ఉంది, ఇంకో గడిలో దుఃఖం ఉంది. ఇది సహజము. ఎల్లప్పుడూ నిరంతరము అన్ని వేళలా సుఖం ఉండడం వీలు కాదు. దుఃఖము అలాగే ఎల్లకాలం ఉండదు. ఈ సుఖము దుఃఖము ఇవి వచ్చేవి పోయేవి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇది అందరి అనుభవంలో ఉన్నదే. అలాగే స్థూల శరీరము. ఏమిటి ఈ స్థూల శరీరము? మనకు కనిపిస్తూ ఉంది. మన శరీరం మనకు కనిపిస్తూ ఉంది. ఇది స్థూలంగా ఉంది, ఏం సందేహం లేదు. ఇదేమిటంటే శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. ఇవన్నీ కలిపి స్థూల శరీరం. ఈ సముదాయం శరీరము, ఇంద్రియాలు, మనస్సు మొత్తం కలిపి స్థూల శరీరం. అలాగే తెలివి అంటే ఈ యొక్క వృత్తి జ్ఞానం అన్నారు. వృత్తి అంటే ఆలోచన. మనసులో ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు లేకుండా విశ్రాంతిగా ఉండే సందర్భమే లేదు. ఈ మనసు నిరంతరము ఈ ఆలోచనతోనే ఉంటుంది. కనుక అక్కడ అది తెలివి, ఈ ఆలోచనలు. అలాగే ధైర్యము. ఈ మొత్తము కలిపి
ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి ఈ 13 అంశాలు ఈ మొత్తము కలిపి దీన్ని క్షేత్రము అంటారు. ఈ క్షేత్రము గురించినటువంటి పూర్తి వివరాలు మన దగ్గర ఉండాలి. ఆ విధంగా ఆ క్షేత్రంలో ఉండేటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనము తెలుసుకొని వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటే మనకు లాభము, మనకు మేలు, మనకు శ్రేయస్కరము, మనకు క్షేమకరము, మనకు లాభదాయకము, ఆ విధంగా వీటిని ఉపయోగించుకునేటువంటి ఒక నేర్పు, ఓర్పు మనం అలవాటు చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలియజేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరి దగ్గర ఉంటుందో, ఎలాగంటే ఇప్పుడు ఒక స్టూడెంటు మ్యాథ్స్ ట్యూషన్ కావాలంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పేటువంటి ఆ వ్యక్తిని ఆశ్రయిస్తాడు. ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ చెప్పగలిగినటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తాడు. ఆ విధంగా ఈ సబ్జెక్టు, ఈ విషయము, దీన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు అని వాళ్లను సమీపించి చక్కగా వాళ్లకు నమస్కారం చేసి, వాళ్లకు సేవ చేసి, వాళ్ళని సంతోషపరిచి, వినయ విధేయతలతో వాళ్ళని మనం అర్థించాలి. ఏమండి, నాకు ఈ క్షేత్రము దీని గురించి తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయము, ఇష్టము ఉన్నది. మీరు నాకు లోతుగా ఆ విషయాలు తెలుసుకొని నేను ఎలాగా నా జీవితంలో అభివృద్ధి పథములో నడవడానికి వీటిని ఎలా నేను ఉపయోగించుకోవాలి, ఈ ఇంద్రియాల్ని ఎట్లా నియంత్రించుకోవాలి, ఈ విషయాల్ని తెలియజేయండి అని ప్రాధేయపడి వారి ద్వారా విని ఏదైనా మనము విని తెలుసుకోవాలి. 11 నెలల వయస్సుండే ఆ బిడ్డకు అప్పుడే మాటలు వస్తాయి. ఆ తల్లి ఇది ఆవు, ఇది పిల్లి, ఇది మేక అని చెబితే ఈ అబ్బాయి విని తెలుసుకుంటాడు. అలాగే ఇది పాలు, ఇది నీళ్లు, ఇది అన్నము. ఆ తరువాత వీడిని స్కూలుకు పంపుతారు. అక్కడ క్లాస్ రూమ్లో టీచరు చెప్పగా విని నేర్చుకుంటాడు. ఆ సండే మండే 1 2 3 ఏదైనా కానీ విని నేర్చుకుంటాడు. కనుక ఈ వినడము, ఈ శ్రవణము ఇది చాలా అవసరము జీవితంలో. శ్రవణము చేతనే వీడు పునీతుడు కావాలి. శ్రవణము చేతనే వీడు జీవితములో అభివృద్ధి పథములో నడవాలి. విని 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 తెలుసుకొని ఆ విధంగా ఆచరణలో పెట్టి వీడు జీవితంలో ఈ లక్ష్యాలను అధిగమించాలి అనేది మన శాస్త్రము మనకు తెలియజేస్తుంది. మన భగవద్గీత మనకు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనకు ఈ మానవ జాతి మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, శ్రేయస్కరంగా ఉండాలి, క్షేమదాయకంగా ఉండాలి, లాభదాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రపంచమంతా కూడా భగవద్గీత ఆచరణీయము అని ఇతర దేశాల్లో కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఈ భగవద్గీతను ఒక సబ్జెక్ట్ కింద పెట్టి ఉన్నారు. కనుక అందరూ కూడా భగవద్గీతను రోజు ఒక 20 నిమిషాలు చదువుకొని లాభం పొందాలని కోరుతూ విరమించుకుంటున్నాం. హరి ఓం, హరి ఓం.